హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఈ ఉదయకాల సమయంలో అయితే కొండకైతే వెళ్తున్నాను. దేని గురించో మీకు చెప్తాను. చాలామందికి జాండీస్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. దాని గురించి అనేసి ఒక చెక్కను తీసుకొద్దాం అనేసి వెళ్తున్నాను. ఆ చెక్కతోనైతే మనం జాండీస్ తీసుకోవచ్చు. అది ఏ చెక్కో మీకు చెప్తాను. చెక్కను తీసుకురావడానికైతే నేను గుడ్డలను అయితే వెళ్తున్నాను. అది గుడ్డలతో తీయాలి, కత్తితో అయితే అంత ఈజీగా రాదు. అది ఏ చెక్క అంటే మనకు ఈ ఎండాకాల సీజన్లో మనకు ఇష్టమైన పళ్ళు ఉంటాయి కదా, మామిడి పళ్ళు. ఆ చెట్టు యొక్క చెక్కను అయితే తీసుకోవాలి. రెండు చూపిస్తాను. మొత్తానికి చెట్టు దగ్గర అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ చెట్టు యొక్క చెక్కను తీద్దాం. సగానికి సగం అయితే కనిపిస్తుంది కదా, సగానికి సగం మా వాళ్ళు తీసుకున్నారు ఇక్కడిది. ఈరోజైతే నేను కూడా ఈ చెట్టు యొక్క చెక్కను తీసుకుందామని వచ్చాను. చూసారు కదా, ఇలా అయితే తీసారు. ఈ చెట్టు యొక్క చెక్క భాగం మొత్తం పూర్తిగా తీయకుండా కొంచెం చెక్క మిగిలేలాగా తీయాలి. ఇలా అయితే పై భాగాన్ని చెక్కుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా చెక్కుకోవాల్సిన పని ఉండదు కాబట్టి ఇలాగైతే ముందుగా చెక్కుకోవాలి. తర్వాత అది తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చెట్టు యొక్క చెక్క అయితే చాలా దళసరిగా ఉంది. చూడండి, ఇలా మిగిలిన అయితే ఒగ్గేయాలి. ఎందుకంటే ఇవి మొత్తం తీసేస్తే చెట్టు అనేది చనిపోద్ది. అందుకనేసి సగం మొత్తం చెక్కను వదిలేయాలి. దాంట్లో నుంచి కొద్దిగా మాత్రం మనం తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న చెక్క చూడండి. కొన్ని ముదిరిన చెట్లు అయితే ఉంటాయి, వాటి యొక్క చెక్కతోనైతే సరిగా రాదు. ఈ విధంగా ఉండాలి చెక్క అనేది. చూడండి, చూసారు కదా, ఇంత చెక్కను సేకరించాం చెట్టు నుంచి. చూడండి, తర్వాత ప్రాసెస్ తీసుకొచ్చిన చెక్కనైతే ఇలా అయితే దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మ అయితే దంచుతుంది. రసం వచ్చేదాకా అలా అయితే చేసుకోవాలి మనం. చూడండి, దంచుకున్న చెక్కనైతే బకెట్ దగ్గర వాటర్ ఉన్నాయి, వాటర్లో వేస్తుంది. అది రంగు వచ్చేదాకా దాన్ని అలా అయితే దంచుకున్న తర్వాత ఈ విధంగా అయితే అలా రంగు మారుతూ ఉంటుంది. చూసారు కదా, చూడండి, ఈ విధంగా మొత్తానికి వస్తాయి, కలర్ మారుతుంది వాటర్ అయితే. ఈ వాటర్ని ఒక పళ్ళెంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళెంలో అయితే తీసుకోవాలి. తర్వాత మన కాళ్ళను ఇలా ముంచాలి. చూడండి, ఇది బూడిద, మనం వంటకి యూజ్ చేసుకునే బూడిద అండి. ఇలా అయితే చేసుకోవాలి. ఇలా అయితే కాళ్ళకు కూడా రాసుకోవాలి ఫ్రెండ్స్. రాసుకుంటే మన ఒంట్లో ఉన్నదంతా అక్కడ పళ్ళెంలో దిగుతుందండి. చూడండి, అలా వాటర్ అయితే కలర్ మారుతూ ఉన్నాయి. చూడండి, నాకైతే లైట్గా వచ్చింది. మరీ అంత ఎక్కువగా అయితే పట్టలేదు. నాకైతే చాలా దారుణంగా అయితే వస్తుంది ఎక్కువ పట్టింటే మాత్రం. చూసారు కదా, కలర్ మొత్తం మారిపోయింది దెబ్బకి. చూడండి, ఇలా అయితే అవుతుంది. లైట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఇలా అయితే ఎక్కువ లేదు.
లేకపోతే ఇక్కడ దిమ్మలు కడతాయి. అసలు మా పాపకైతే అలాగే వచ్చింది, చాలా గట్టిగా అయితే పట్టేసి ఉండింది జాండిస్. ఇలాగైతే మనం 3 టైమ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారితోనే అవ్వదు, 3 టైమ్స్ తీసుకుంటే మనకైతే రికవర్ అవ్వగలుగుతాం. చూడండి తీస్తున్నాను, చూడండి వాటర్ ఎలా ఉన్నాయో ఈ విధంగా అయితే అయిపోతాయి. చూసారు కదా, చిక్కగా వచ్చేసింది వాటర్ అయితే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీకు దగ్గరలో ఉన్న మామిడి చెట్లు ఉంటాయి కదా, వాటి నుంచి అయితే చెక్కను తీసుకొని ఇలా అయితే తీసుకోవచ్చు.